హాయ్ ఆల్, టుడే మన రెసిపీ వచ్చేసి సోయా చంక్స్ పకోడా. ముందుగా వాటర్ని వేడి చేసుకొని అందులో మనం సోయా చంక్స్ వేసి ఒక 3 to 4 minutes ఉంచాలి, బాగా మెత్తగా పడనీయకుండా. ఒక 2 minutes తర్వాత ఈ మిల్ మేకర్ని మనం వేరే బౌల్లో వేసుకొని కొన్ని చల్లని నీళ్ళు పోసుకోవాలి. చల్లటి నీళ్ళు పోసిన తర్వాత ఒక 2 minutes తర్వాత మనం స్క్వీజ్ చేసుకోవాలి, లేకపోతే వాటర్ అంటే టేస్ట్ అంతగా బాగుండదు. ఇలా సపరేట్ చేసుకున్న మిల్ మేకర్లో చిటికెడు పసుపు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, తగినంత ఉప్పు, కొంచెం వంట సోడా, కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, తగినంత శనగపిండి, కొద్దిగా క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి, వాటర్ ఏం లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకున్నాక లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం దూరగా వేయించుకొని తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి సోయా చంక్స్ని తీసేసుకొని నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే పుల్ల పుల్లని సోయా చంక్స్ రెడీ.